హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైనబుల్ గోల్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ చాప్టర్ అయిన 5th లెసన్ ఆహారం ఆరోగ్యం అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఆల్రెడీ మన ఛానల్లో 1 నుంచి 4 చాప్టర్ల వీడియోలు థర్డ్ క్లాస్ ఈవీఎస్ న్యూ టెక్స్ట్ బుక్ అని ప్లేలిస్ట్లో అయితే అన్ని వీడియోలు అయితే ఉంచడం అయితే జరిగింది. ఈ వీడియో లింక్ మీరు ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోలు కూడా ఒకసారి చూసేయండి. ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోయేది ఆహారం, మొక్కల నుంచి లభించే ఆహారం మరియు జంతువుల నుంచి, అలాగే మనం ఏవైతే వండుకొని తింటామో ఆ వండుకొని తినేవి మరియు వండకుండా తినే పదార్థాల గురించి ఈ చాప్టర్లో మనం క్లియర్గా అయితే తెలుసుకోవడం జరుగుతుంది. మొదటగా మనం ఆహారం గురించి చూద్దాం. మనకు లభ్యతను బట్టి మనం రకరకాల ఆహార పదార్థాలను అయితే తీసుకుంటూ ఉంటాం. మనలో చాలామంది వరి అన్నాన్ని తినడం మనం చూస్తుంటాము. ఎందుకంటే ఈ వరి అనేది మన ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది కనుక. మనం ఆహారం తీసుకోకపోతే అసలు ఏ పనులు కూడా మనం చేయలేము. ఎందుకంటే మనం పని చేయడానికి మరియు ఆటలాడటానికి, పరిగెత్తడానికి మనకు కొంత ఎనర్జీ అనేది అవసరం. ఈ ఆహారం అనేది మనకు శక్తిని ఇస్తుంది. పని చేయడానికి, పెరగడానికి, బతకడానికి మనం ఈ ఆహారాన్ని అయితే తీసుకోవాలి. అన్ని వయసుల వారు ఒకే రకమైన ఆహారాన్ని అయితే తీసుకోరు. అవి మనం చూసినట్లయితే చిన్నపిల్లలకు దంతాలు ఉండవు కాబట్టి వాళ్ళు ఆహారాన్ని నమలలేరు. అందుకే వారికి పాలు లేక మెత్తని ఆహారాన్ని అయితే ఇస్తూ ఉండడం చూస్తాం మనం. వృద్ధులైనప్పుడు దంతాలు ఊడడం వలన వారు ఆహారాన్ని నమలలేరు. వారు కూడా మెత్తని ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. మొక్కల్లో మనం వివిధ భాగాల నుంచి మనం ఆహారాన్ని అయితే తింటాము. అందులో కూరగాయలు మరియు విత్తనాల నుంచి మనం ఆహారాన్ని అయితే తింటాము. ముందుగా మనం కూరగాయల గురించి చూసినట్లయితే వేర్ల నుండి, ఆకుల నుండి, పువ్వుల నుండి మరియు పండ్ల నుండి మనం ఆహారంగా సేకరిస్తాము. మొదటగా వేర్ల గురించి మనం చూసినట్లయితే వేర్ల నుంచి చూసినట్లయితే ముల్లంగి, టర్నిప్, క్యారెట్, బీట్రూట్ వంటి కొన్ని వేర్లను మనం కూరగాయలుగా తింటూ ఉంటాము. అలాగే ఆకుల నుండి చూసినట్లయితే కరివేపాకు, పాలకూర, క్యాబేజీ, మునగ మొదలైన ఆకుకూరగాయలను మనం తింటాము. అలాగే పువ్వుల గురించి చూసినట్లయితే అరటి, కాలీఫ్లవర్ పువ్వులు కూరగాయల రూపంలో మనం తింటూ ఉంటాము. ఈ లవంగ మొగ్గలను మనం వాసనిచ్చే మసాలాలుగా వాడుతాము. కుంకుమ పూలను ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే పండ్లు మనం చూసినట్లయితే మామిడి, నారింజ, పనస, బొప్పాయి, ఆపిల్, అరటి, ద్రాక్ష, కర్బూజా, పుచ్చకాయ మొదలైన పండ్లను మనం తీసుకుంటూ ఉంటాము. మనం విత్తనాల నుండి స్వీకరించుకునే పదార్థాలు చూసినట్లయితే జీడిపప్పు, పచ్చి బఠానీలు, జునుగులు, వేరుశనక్కాయలు విత్తనాల నుంచి మనం ఆహారంగా తీసుకుంటాము. ఈ వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంత పుష్పం, ఆలివ్ విత్తనాల నుండి మనం నూనెను తీసుకుంటాము. అలాగే కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు దినుసులు, వరి, గోధుమ వంటి గింజలను మనం వంటలకు ఉపయోగిస్తాము. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జంతువుల నుంచి తీసుకునే ఆహారం. ఈ జంతువుల ఉత్పత్తులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మనం ఆహారంగా ఉపయోగిస్తారు. పాలు, గుడ్లు మరియు మాంసం జంతువుల ఆహారానికి ముఖ్యమైన ఉదాహరణలు. పాల నుండి మనకు పెరుగు, నెయ్యి, వెన్న, జున్ను మొదలైనవి లభ్యమవుతాయి. అలాగే చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు వంటి సముద్ర జీవులను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ చూసినట్లయితే వండుకొని తినే పదార్థాలు. మనం బియ్యం, మాంసం మొదలైన వాటిని వండకుండా తినలేము. ఎందుకంటే వండినప్పుడు ఆ పదార్థం మెత్తగా, రుచిగా తయారవుతుంది. వండిన ఆహారం మనం తీసుకోవడం వలన సులభంగా మనకు జీర్ణమైతే అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే వండకుండా తినే పదార్థాలు. ఉదాహరణకు క్యారెట్, ఉల్లి, కీరదోస మొదలైనవి మనం వండకుండా ఆహార పదార్థాలుగా మనం స్వీకరిస్తూ ఉంటాము. ఇప్పటి వరకు మీరు థర్డ్ క్లాస్ 5th చాప్టర్ అయిన ఆహారం ఆరోగ్యం అనే చాప్టర్ గురించి క్లియర్గా అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. ఇందులో మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు మరొకసారి చూసినట్లయితే ఆహారం యొక్క ఉపయోగాలు, అలాగే ఈ మొక్కల నుంచి లభించే పదార్థాలని గురించి, అలాగే జంతువుల నుంచి, అలాగే
మనం ఏవైతే వండుకొని తింటామో ఆ పదార్థాలు, అలాగే వండకుండా తినే పదార్థాల గురించి ఈ 5వ చాప్టర్ గురించి మనం తెలుసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వీడియోలో 6th చాప్టర్ గురించి అయితే తెలుసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.